నెక్స్ట్ శాంపెన్ని అక్కడ గిటార్ ప్లే చేస్తున్నాడు శాంపెన్ని. డాన్ రిచర్డ్ కీబోర్డ్ ప్లే చేస్తున్నాడు. రవి కన్నయ్య ఇక్కడ కన్నయ్య, శుభవాణి కన్నయ్య, శారా అక్ష కన్నయ్య, శామిల్ సవిత, రాజేష్ ఎక్కడున్న రావాలి. నెక్స్ట్ అనితక్క కూడా. నెక్స్ట్ ఎస్టేర్ అమ్మ ఆర్కిటెక్ట్ గారు రావాలి. ఎక్కడున్నారు ఆర్కిటెక్ట్ ఎస్టేర్. తర్వాత లక్ష్మణవాణి అంటే నేను మా అక్క ఇద్దరం లెక్చరర్స్ అండి. తర్వాత శారా అక్ష మా చెల్లె పింకీ. నెక్స్ట్ శృతి శ్వేత, వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రజెంట్ సండే స్కూల్ టీచర్స్. శృతి శ్వేత, నిస్సి రావాలి. శృతి శ్వేత, నిస్సి, అమూల్య, నోయల్ శామ్యుల్. మేమందరం కలిసి ఇప్పుడు కొన్ని పాటలు పాడతాము. పాటలు పాడినాక మా సండే స్కూల్ టీచర్కి మేము సన్మానం చేస్తామండి. గ్రూప్లో పాటలు పంపించాను. నేను చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు అందరూ చెప్పండి. గారు కూడా స్టూడెంట్ స్టార్టింగ్ ఫస్ట్ సాంగ్ మేము ప్రార్థన చేయగానే ఫస్ట్ సాంగ్ మేము పాడే పాట ఇది. రారండి చిన్నపిల్లల సాంగ్. ఈ పాటకైతే మా సండే స్కూల్ టీచర్ అందరి చేతుల మీద కొట్టేది ఫస్ట్. అందరు కలిసి రండి అని అనాల్సింది అందరూ. ఇప్పుడు కూడా అనొచ్చు. కూర్చో చిన్న కూర్చో. సిట్ డౌన్ ఫస్ట్. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడదాం. రండి చిన్న పిల్లలారా మన ప్రియ యేసుతో మాట్లాడదాం. కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడదాం. కలిసి రండి మన ప్రియ యేసుతో మాట్లాడదాం.
ఎవరు చేసిరి చుక్కలను 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 ఎవరు చేసిరి చుక్కలను మన యేసుకు దేవుండు ఎవరు చేసిరి చుక్కలను పక్షులను పక్షులను ఎవరు చేసిరి పక్షులను పరలోకపు దేవుండు ఎవరు చేసిరి చేపలను 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 ఎవరు చేసిరి చేపలను పరలోకపు దేవుండు किसने बनाया तारों को किसने बनाया तारों को वो यीशु बनाया है किसने बनाया चिड़ियों को चिड़ियों को चिड़ियों को किसने बनाया चिड़ियों को वो यीशु बनाया ఇది క్రిస్మస్లో పాడిన పాట నా యేసు రాజు నాకై పుట్టిన రోజు అందరం కలిసి మంచి అనగా పాటలు నా యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు నిజ క్రిస్మస్ పండుగ అది వింటే నిండుగా నిజ క్రిస్మస్ పండుగ అది వింటే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ యేసురాజు నాకై పుట్టిన రోజు నా యేసురాజు నాకై పుట్టిన రోజు క్రిస్మస్ పండుగ అది వింటే నిండుగా నిజ క్రిస్మస్ పండుగ అది వింటే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ పశువులుగా పుట్టెను పశువుల ఇష్టలు పండుగ పాటలు నేర్పించేటప్పుడు అక్క ఎప్పుడు ఏమనుకున్నా అంటే చర్చు పైకి అప్పు వేసుకోవాలి మేము ఈ పాటలు పాడితే అందుకని రేపు దగ్గరే పైకి గట్టిగా పాటలు పాడి చూసాను పైకి అంతా ప్రాక్టీస్ చేయించేది మా గొంతులు పోయి ఇప్పుడు ఎంత మంచిగా అయిపోయినాయి మా గొంతులు నెక్స్ట్ టీచర్ గారికి మేము సన్మానం చేయాలనుకుంటున్నాము. అందరం కలిసి మేము సండే స్కూల్ టీచర్కి సన్మానం చేస్తామండి. అందరు చేపట్లు కొడుతున్నారు. టోనీ పాలిటేజ్ ఆఫీసర్ వొకేషనల్ అందరు చేపట్లు కొడుతున్నారు. ఇప్పుడు అందరూ కలిసి ఒక ఫైనల్గా పాడతాము. బంతి అనగా పాడని ఇది మా క్రిస్మస్కి చాలా స్పెషల్ సాంగ్. ఇది ఇందులో అన్ని రాగాలు పదనికలు అన్నీ ఉంటాయి. అప్పుడైతే ఇంకా మాకు పగలేమన్నమాట. ఖచ్చితంగా అందరము చాలా చక్కగా ఉంటుంది పాట. మీరు కూడా మాతో కలిసి పాడి ఆనందించండి. అందరూ మాతో కలిసి పాడాలి.
జస్ట్ అట్లా 1 minute మాట్లాడతారు. ఒక్క నిమిషం చిన్న ప్రార్థన చేస్తాం. ఇంకొక చిన్న సన్మానం ఉంది. ఇంకా కేజీ అని, హవీలా అని, జోసఫ్, జెరిషా వాళ్ళు కూడా, బబ్లు ఆయన సిఐ ఇప్పుడు విజయం స్తోత్రం. ఈ సంఘానికి సంఘ కాబడి, సంఘ ఆశ్రమ శివక కూర్చోండి. ఒక 2 minutes అంతే. మమ్మీ డాడీ ఇద్దరు రండి. మమ్మీ ఏడు రాజమండ్రి నుంచి వచ్చిన నిఖిల్ జోసెఫ్ గోల్డ్విన్ ఇద్దరు సన్మానం అండ్ బొకే ఇస్తారు. 7 years ఉన్నారు మరి నిఖిల్ జోసెఫ్ గోల్డ్విన్ బాబులు. ఇక్కడ చిన్నగా ఉన్నారు, చాలా 2 సంవత్సరాలప్పుడు నిఖిల్ వచ్చినారు. ఇప్పుడు వాళ్ళు ఇంజనీర్స్, మంచి జాబ్స్ చేస్తున్నారు. చాలా సంతోషం రాజమండ్రి నుంచి రావటం. అందరు చెప్పట్లు కొడదామండి. రాజమండ్రి నుంచి వచ్చాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. జోసఫ్ పాస్ గారు ఈ సీనియర్ సండే స్కూల్ విద్యార్థులు పెరిగి ఎంతో దేవుడు వారిని ఉన్నతమైన విద్యలతో, మంచి జాబ్స్తో మరి ఆశీర్వదించినారు. ఎందుకు దేవుడే మహిమ, ఘనత, ప్రభావములు పొందునుగాక. ఆమేన్, హల్లెలూయా. వాస్తవానికి మేము వచ్చినప్పుడు మరి సండే స్కూల్ పిల్లలు ఒకరు ఇద్దరు అట్లా ఉంటుండే. అలాంటి సమయంలో వాళ్ళను తీసుకొని వెళ్ళి మరి ఆమె ఇంట్రెస్ట్గా శివ దేవుని యొక్క సన్నిధిలో మంచిగా ఆమె పిల్లల్ని నడిపించినది. దేవుని స్తోత్రం. దేవుని ఇంకా ఆ బిడ్డను అదే ఆత్మతో నింపి ఇంకా పిల్లల పరిచర్యకి ప్రోత్సాహకరంగా ఉంచును గాక. మీరందరూ కూడా రావటం చాలా సంతోషం. దూర ప్రాంతాల నుంచి ఇంకా ఒక 10 మంది దాకా రాలేకపోయినారు పాత స్టూడెంట్స్. దేవుని స్తోత్రం. దేవుడు వారిని కూడా మరి దీవించాలని కోరుతున్నా. 45 పాత స్టూడెంట్స్ ఉన్నారు. స్తోత్రం. ఈ నిజామాబాద్ ఐపీసీ స్టూడెంట్స్గా ఉన్నందుకు గర్వించాలా. ఆమేన్. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. చెప్పకూడదా? ఈ వాక్యం అందరికీ దొరకదు. దొరికిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషం. దేవుని స్తోత్రం. జోసఫ్ పాస్ గారు. ఇంకొక మాట అండి, ఇప్పుడున్న పిల్లలందరూ కూడా జూనియర్స్ కానివ్వండి, సబ్ జూనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్, వీళ్ళందరూ కూడా మంచి స్థాయిలో ఎదగాలని మేము అందరం ఆశిస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అందరం మంచి ప్రయోజకులం అయినాము. ఏ ఒక్కరం కూడా వ్యర్థులం కాలేదు దేవుని కృప వలన. అందరం ఏదో ఒక స్థితిలో దేవుడు మమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచినాడు. మా జాబ్స్లో కూడా దేవుడు మమ్మల్ని ఇంకా ఆశీర్వదించాలని మీరు మా కోసం అందరూ ప్రార్థించండి. ఆమేన్.
ప్రార్థన చేసుకున్నాను. మహాగణుడా, పరిశుద్ధుడైన యేసు ప్రభువా, మీ దివ్యమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. యేసయ్యా ప్రభువా, మా తండ్రి, ఈ విధంగా 1990 సంవత్సరము నుండి మా తండ్రి బిడ్డలు ప్రభువా సండే స్కూల్లో ఎంతో ప్రభునైన తండ్రి దైవ భక్తిలో, దైవ జ్ఞానములో నడిపించడానికి మా తండ్రి మీరు ఆ విధంగా అయ్యా ప్రభునైనా శివమును మీరు వాడుకున్నందుకు ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. రానున్నటువంటి ప్రభునైన కాలమంతట్లో కూడా ఇంకా నీ బిడ్డలు మంచి ప్రభునైన ఉద్యోగములలో వారు స్థిరపరచబడటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము మా తండ్రి. నీకు స్తోత్రములు ప్రభు, వందనాలు. ఇంకా ఉన్నటువంటి నాయన స్టూడెంట్స్, ప్రస్తుతానికి ఉన్న స్టూడెంట్స్ బిడ్డలను కూడా తండ్రి వారు కూడా ప్రయోజకులు కావాలి అని ప్రార్థన చేయించున్నాం మా తండ్రి. నీకు స్తోత్రాలు. మోషే ఏ విధంగా సకల విద్యలలో ప్రవీణుడై ఉన్నాడో ఈ బిడ్డలందరూ కూడా ఇంకా ఆ విధంగా ప్రభునైనా ప్రవీణత కలిగి ప్రభు వారు జీవించడానికి మీరు సహాయం చేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారు ఆశించినది తండ్రి మీరు వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ అన్ని విధాలుగా తోడయ్యుండి నడిపించమని ఈ కార్యక్రమాన్ని ప్రభు ఇంతవరకు నడిపించిన బిడ్డలను బట్టి దైవజనులు అమరునయ్య గారిని, అమ్మగారిని బట్టి కూడా, సంఘాన్ని బట్టి కూడా స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరి సండే స్కూల్ టీచర్ అంటే అప్పుడు టీచర్ గారు మీరు ఏ క్లాస్ చదువుతుంటే 9th 8th క్లాస్ చదువుతూ ఉండేది అనమాట. అయినా కానీ పిల్లల మధ్యలో సేవ మంచిగా చేసి మరి 11 సంవత్సరాలు అప్పుడు 11 years సండే స్కూల్ టీచర్గా చేసింది. శిభా తర్వాత మరి టోనీ బాబు, అలాగే ఇప్పుడు ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటున్నారు అభిషేక్ బాబు, ఆయన పీసీ కంప్లీట్ చేశాడు. అలాగే పెన్ని బాబు, దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ ఆయనమ్మ, తర్వాత ప్రజెంట్ దేవుని స్తోత్రాలు మరి మిస్సి, అలాగే శృతి, మరి శ్వేత, దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. కన్నయ్య, మరి శ్యామ్ కూడా సండే స్కూల్కి చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. బాబు నోయల్ బాబు కూడా. ఇంకా దేవుడు సండే స్కూల్ పరిచర్యను దీవించున్నట్లుగా సబ్బాతుబడి, నేటి సబ్బాతుబడి, నేటి సబ్బాతుబడి సంఘానికి నారుమడి లాంటిది. ఆమేన్. నారుమడిలో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు పెద్ద చెట్లు అయిపోయారు అన్నమాట. మంచి స్థాయిలోనికి దేవుడు తీసుకొచ్చినాడు. దేవుడు ఇంకా మరి అందరిని దీవించును గాక. స్తోత్రం. ఈరోజు మనందరికీ విందు కూడా వీరే చేశారు. ఈ యొక్క సిద్ధపరిచారు సీనియర్ స్టూడెంట్స్. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. వారిని దేవుడు దీవించున్నట్లుగా మరి మీరందరూ కూడా ప్రార్థన చేద్దాం. కేక్ కట్ చేస్తూ ఉన్నప్పుడు మరి ప్రియులు, మరి మన ప్రియులు సంఘ పెద్ద గారైన దేవయ్య గారు కూడా వచ్చి ఈ యొక్క కేక్ కటింగ్లో పాల్గొన్నారని మనం తర్వాత సండే స్కూల్ టీచర్ ఒక మాట మాట్లాడతారు, ఒక 2 minutes. స్తోత్రములు. కూడి వచ్చిన దైవజనులకు, మరి కూడి వచ్చిన బిడ్డలందరికీ నా యొక్క వందనాలు. మళ్ళీ ఈరోజు ఈ విధంగా అసలు నేను ఊహించలేను. మళ్ళీ ఒకసారి పాత బ్యాచెస్, పాత స్టూడెంట్స్తో ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటామనే ఆనందం చాలా ఎంతో అసలు ఊహించలేనంత ఆనందంగా ఉంది. బిడ్డలు త్రొట్టిల్లకుండా మరి చిన్ననాటి నుంచి మంచి డిసిప్లిన్లో మరి పెరిగారు. అప్పుడు చేసిన స్ట్రిక్ట్నెస్ మరి ఇప్పుడు పిల్లల్ని ఎటువంటి త్రొట్టిల్లకుండా ఒక మంచి స్థానంలో, మంచి ఉపయోగకరంగా దేవుడు వాళ్ళని మలుచుకున్నాడు. అందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను.
మరి ఇంకా ఇప్పుడు వీళ్ళు ఒక జూనియర్స్కి ఒక ఇన్స్పిరేషన్, సీనియర్స్ బ్యాచెస్ అందరూ కూడా మరి జూనియర్ బ్యాచెస్కి ఇన్స్పిరేషన్గా ఉంది. రాబిడ్డలు కూడా దినదినం ఎంతో మంచి ఒలివ మొక్కల వల్ల ఎదుగుటకు మరి అందరూ కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. మరి దేవుడి కొద్ది మాటలు దీవించిందంట. కేక్ కట్ చేసిందాక మేమందరం కృతజ్ఞతగా దేవుని ఒక చిన్న పాటతో పాడుతామండి. ఆహా